హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఆశ్రిత వరల్డ్. టుడే నేను చూపించబోయే రెసిపీ గోధుమ రవ్వ ఉప్మా. నార్మల్గా మనం సూజీతో ఉప్మా చేసుకుంటాం కదా, అలా కాకుండా ఇలా గోధుమ రవ్వతో ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది, చాలా హెల్దీ కూడా. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి హీట్ అయ్యాక 3 టేబుల్ స్పూన్ల జీడిపప్పు వేసుకోవాలి. జీడిపప్పు అనేది ఉప్మాలో చాలా బాగుంటుంది. ఇప్పుడు అదే ప్యాన్లోకి 1.5 కప్పుల గోధుమ రవ్వను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ రవ్వని మధ్య మధ్యలో కలుపుతూ మంచిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనకు గోధుమ రవ్వ అనేది కలర్ చేంజ్ అయితే ఫ్రై అయినట్టు. సిమ్లో పెట్టుకొని మంచిగా రవ్వ అంతా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయినాక వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే ఉప్మా అనేది టేస్టీగా ఉంటుంది. కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. జీలకర్ర ఆవాలు ఫ్రై అయ్యాక 5 పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవడం వలన మనకు ఉప్మా అనేది టేస్టీగా ఉంటుంది. కారం యూస్ చేయం కదా ఇందులో, కారానికి సరిపడినంత పచ్చిమిరపకాయలే వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసుకొని పెట్టుకుని ఉల్లిగడ్డను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిగడ్డ ఫ్రై అయ్యాక 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పల్లీలు మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పల్లీలు ఫ్రై అయ్యాక 2 టేబుల్ స్పూన్ల క్యారెట్ ముక్కలు వేసుకోవాలి. నార్మల్గా మనం క్యారెట్ తినం కదా, ఇలా వెజిటేబుల్స్ ఏమైనా తినాలని ఉంటే ఇందులో వేసుకుంటే ఈజీగా తినేయచ్చు. 5 కచ్చపచ్చ దంచి పెట్టుకున్న ఎల్లిపాయలు ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఒక చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న టమాటో ముక్కలు ఇందులోకి యాడ్ చేసుకోవాలి. క్యారెట్ మనకి ఐస్కి మంచిది కదా, అందుకని ఇలా నార్మల్గా తినం కాబట్టి ఉప్మాలో, ఫ్రైడ్ రైస్లలో వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ మంచిగా ఫ్రై అయ్యాక 3 కప్పుల వాటర్ వేసుకోవాలి. మనం ఉప్మా రవ్వ ఎంత వేసుకుంటున్నామో దానికి డబుల్ వాటర్ వేసుకోవాలి. 1 కప్పుకి 2 కప్పుల వాటర్. మనం ఇక్కడ 1.5 కప్పులు తీసుకున్నాం కదా ఉప్మా రవ్వ, 3 కప్పుల వాటర్ వేసాము. ఇప్పుడు మనం పక్కకు రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ గోధుమ రవ్వని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. గోధుమ రవ్వ నెయ్యిలో ఫ్రై చేయడం వల్ల ఉప్మా అనేది టేస్టీగా ఉంటుంది. ఇలా మంచిగా ఉప్మా అంతా ఉడికిపోయాక ఇందులోకి ఫ్రెష్గా కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీరని వేసుకోవాలి. ఈ ఉప్మా అనేది చాలా టేస్టీగా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఇలా ఉప్మా రెడీ అయ్యాక మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న జీడిపప్పు వేసుకోవాలి. జీడిపప్పు వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఎంతో టేస్టీ అయిన ఉప్మా రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై